శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎక్కడలేని విధంగా శ్రీకాకుళం జిల్లా అంపోలు గ్రామంలో నాణేలు, నోట్లతో భిన్నమైన గణనాథుణ్ణి తయారు చేశారు. మొత్తం 30,000 రూపాయల విలువైన నాణేలు, కరెన్సీ నోట్లతో విగ్రహం తయారు చేసినట్టు శిల్పి వివరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. వినాయక చవితి వచ్చిందంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సరదాగా పండుగ జరుపుకోవడమే కాకుండా విభిన్న రీతిలో ఆకట్టుకున్న ఏదైతే విభిన్న రీతిలో ఉన్న వినాయకుడిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. శ్రీకాకుళం జిల్లాలోని అంపోలు గ్రామంలో ఏర్పాటు చేసిన ఏదైతే నాణేలతో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. నాణేలతో ఏర్పాటు చేసిన విగ్రహం శిల్పి ఉన్నారు మనతో పాటు. ప్రసాద్, ఆయనతో మాట్లాడదాం. ప్రసాద్, మీ ఆలోచన ఎందుకు వచ్చింది? ఎంత అయింది ఖర్చు? అంటే రెగ్యులర్గా కాకుండా లాస్ట్ 3 years నుండి మేము గణపతిని అంటే ఈకో ఫ్రెండ్లీలో ట్రై చేద్దామని, లాస్ట్ కాకుండా బిఫోర్ దట్ ఇయర్ ఏమొచ్చి ఐస్ క్రీమ్ స్టిక్స్తో ట్రై చేసాం భయ్య. ఆ తర్వాత అలానే కంటిన్యూ చేస్తూ లాస్ట్ ఇయర్ చాక్లెట్స్తో ట్రై చేస్తాం. ఈ ఇయర్ ఏమొచ్చి కాయిన్స్తో డిఫరెంట్గా ఉండాలని ఈకో ఫ్రెండ్లీలో ట్రై చేస్తాం భయ్య. దీనికి మొత్తం మాకు 10 రోజులు టైం పట్టింది. ఇందులో అంటే మేమే చేసుకుని పెడతాం. ఇది అంటే బయట నుండి కొనేసి తెచ్చిన ఐటమ్ కాదు. దీనికి నాణేలు ఎంత వాడారు, నోట్లు ఎంత వాడారు? ఇది మొత్తం బడ్జెట్ 30,000 వరకు అయ్యింది. ఓన్లీ కాయిన్స్ 20,000 వరకు పట్టింది. మిగతా బ్యాక్గ్రౌండ్లోంచి 10,000 నోట్స్ పెట్టాయి. 22nd నుంచి చేంజ్ చేస్తూ వస్తున్నాం. పూజారి కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈ విగ్రహ ప్రతిష్ట ఏంటి, ప్రత్యేకత ఏంటి, దీనివల్ల ఉపయోగాలు ఏమిటి? ఈ విగ్రహానికి మన అంపోలు గ్రామంలో ఉన్నటువంటి ఈ దాకోజు లల్లు ప్రసాద్ యాదవ్ అన్న అతను పర్యావరణానికి అనుకూలంగా ఉండేటట్టుగా 10 మంది ప్రత్యేకంగా ఏదో తనలో ఉండే కళ బయటకు వచ్చేటట్టుగా ప్రత్యేకంగా ఏదో ఉండేటట్టుగా ఉద్దేశంతో ఒకసారి ఏమో మనకి ఐస్ పుల్లలతోటి, తర్వాతనో చాక్లెట్లతోటి, ఈ సంవత్సరం ఏమో నాణేలతో చేయడం జరిగింది. దీని ప్రత్యేకత ఏమిటంటే వినాయకుడు అంటే అందరికీ ఆహ్లాదకరంగా ఉత్సాహంగా ఉండడానికి తగినట్టు ఏర్పాటు కాబట్టి ఈ రకమైనటువంటి వాతావరణంలో మనకి నాణేలతో చేస్తే ఒక ప్రత్యేకతగా ఉంటుందన్న ఉద్దేశంతో చేశారు. చాలా ఆనందంగా ఉంది. మా ఊరు అబ్బాయి 3 సంవత్సరాల నుంచి కొత్త వెరైటీలు చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. సంవత్సరం ప్రధానంగా ఏదైతే వినాయకుడికి సంబంధించి విభిన్న రీతుల్లో వినాయకుడిని ఇక్కడ ప్రతిష్ఠిస్తున్నారని, అందులో భాగంగానే ఈ సంవత్సరం ఏదైతే నాణేలతో ఏర్పాటు చేసినట్లు కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఏదైతే విభిన్న రూపులో ఏర్పాటు చేసిన ఈ వినాయకుడిని చూసేందుకు మాత్రం భక్తులు భారీ ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.